మద్యం కేసు నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు రిజర్వ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నాయుడు తెలుసుకుందాం. జేపీ, మోహిత్ రెడ్డి పిటిషన్ పై న్యాయస్థానం ఉత్తర్వులు ఎప్పుడు ఇవ్వనుంది? ఈ రోజు మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. కొద్దిసేపటి కిందటే విచారణ పూర్తయింది, తుదివాదనలు పూర్తయ్యాయి. తీర్పుని రిజర్వ్ చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది. కేసు పూర్వపరాలు చూసినట్లయితే మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో 39వ నిందితుడిగా ఆయన ఉన్నారు. ఇప్పటికే ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన 38వ నిందితుడిగా ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి సుడా వెహికల్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ గా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నికలకు ముందు ఇటీవల జరిగినటువంటి సాధారణ ఎన్నికలకు ముందు ఆయన కారులోనే నగదుని మొత్తం సరఫరా చేశారని, ఆ నగదు మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదని సిట్ అధికారులు ప్రాథమికంగా దర్యాప్తులో తేల్చారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఎక్కడెక్కడ హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లి ఇటు విజయవాడ, తాడేపల్లి, తిరుపతి ప్రాంతాల్లో కొన్ని చోట్ల నగదు ఉంచటము, అదే విధంగా మళ్ళా నగదుని ఇతర ప్రాంతాలకు తరలించటం, అన్ని ఈ వివరాలన్నింటినీ దాదాపు పలువురు స్టేట్మెంట్లతో పాటుగా దానికి సంబంధించిన ఆధారాలను కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు. ఇదే విషయాన్ని కోర్టులో ఉంచారు. ముందస్తు బెయిల్ కనుక ఇచ్చినట్టయితే అతను తప్పించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అతని నుంచి విచారించి అతని నుంచి కీలకమైనటువంటి సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది. విచారణకు రమ్మని నిన్న విచారణకు రావాలని ఇటీవల నోటీసులు సిట్ అధికారులు పంపించారు. అయితే ఆయన విచారణకు కూడా హాజరు కాలేదు. ఈ దశలో అంటే ఇప్పుడు ఒకవైపు సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. విచారణ దశలోనే ఉన్నటువంటి ఈ కేసులో ఈయనకి ముందస్తు బెయిల్ ఇవ్వటం సరికాదు. ఇప్పటికే ఈ కేసులో 9 మంది నిందితులని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి రాబట్టినటువంటి కీలక సమాచారంతో సంబంధం ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామన్నారు. మోహిత్ రెడ్డి నుంచి ఖచ్చితంగా కీలకమైన సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉంది. ఎవరెవరికి అంటే ఆయన నియోజకవర్గంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా కొంతమందికి ఆ వాహనంలో ఈ మద్యానికి సంబంధించిన నగదుని సరఫరా చేశారనే వాదనను ఇటు కోర్టులో వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైన కేసు నమోదు కూడా జరిగింది. మరోవైపు అటు పిటిషనర్ తరపు న్యాయవాది మోహిత్ రెడ్డి విచారణకు సిద్ధంగా ఉన్నారని, ఖచ్చితంగా వీళ్ళకి సిట్ అధికారులకు సహకరిస్తారని, ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండింటి మీద విచారణ జరిగింది. మొత్తం మీద ఈ విచారణ విన్నటువంటి న్యాయస్థానం ఇరువురు వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసి ఈ నెల 30వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. ధన్యవాదాలు జయప్రకాష్.